ఉగ్రదాడిలో కర్ణాటకకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు. ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్న ఆయన ఫ్యామిలీతో కలిసి ఆదివారం కాశ్మీర్కు వెళ్లారు. అక్కడ జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ రావు మృతి చెందారు. దీంతో మధుసూదన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధుసూదన్ రావు మృతితో బెంగళూరులోని ఆయన నివాసం దగ్గర విషాదం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటకకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. 8 మంది గాయపడడం జరిగింది. అయితే కర్ణాటకలో చనిపోయిన ముగ్గురులో ఒక అతను నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ బెంగళూరులో ఇక్కడ సెటిల్ అయ్యారు. దాదాపు 15 సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుని ఇక్కడే మధుసూదన్ రావు ఇక్కడే 15 సంవత్సరాలు కూడా ఉంటున్నారు. అయితే నిన్న సాయంత్రం జరిగిన ఈ దాడిలో ఆయన మృతి చెందడంతో చుట్టుపక్కల నివసిస్తున్న వారందరూ కూడా నేబర్స్ అందరూ కూడా చాలా విషాదంలో ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు మధుసూదన్ రావు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళారు? ఆయన ఈ ఘటన జరిగిందని మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ట్రై చేసాము కాంటాక్ట్ చేయడానికి, ఫోన్లో స్విచ్ ఆఫ్ ఉండే, బట్ హెల్ప్ లైన్ త్రూ తెలిసింది ఇట్లా ఈస్ నో మోర్ అని. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్స్ సాడ్ అండి. ఇప్పుడు మంచి అతను బాగా పరిచయం, ఫ్రెండ్స్, అందరికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి అందరికీ మంచి హెల్ప్ చేసేవాడిని. ఈజ్ నో మోర్ అంటే నమ్మకం అవుతలేదు. ఈజ్ వెరీ సాడ్. చిన్న పిల్లలు, మంచి పిల్లలు, దే ఆర్ డాక్టర్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు ఇంజనీరింగ్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఎలా ఉండేవాళ్ళు మీతో? ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? ఫ్యామిలీ ఈజ్ యూ కెన్ సే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్స్. మీన్స్ పిల్లలు సరే, అండ్ మధు గారు సరే, మేడం సరే, వెరీ హెల్ప్ఫుల్. మంచి ఒక వర్డ్ కూడా ఎవరికి మీన్స్ దే డోంట్ సే. మీరు చెప్పండి, మీతో ఎలా ఉండేవాళ్ళు? మా ల్యాండ్ ఈడే ఉండేది లోకల్లా. మేము ట్యాంకర్ వాటర్ సప్లై చేస్తాము. సుమారు మేము చూసినాం 10-15 ఏళ్ళకి. మంచి ఇది హాయ్ అంటూ ఉంటుంది. ఆ బిల్డింగ్ దాకా వస్తే నీళ్ళు కావాలంటే ఇట్లా హాయ్ అంటూ ఉంటుంది. పొద్దున్నే ఆ పక్క రోడ్లో వచ్చినప్పుడు మాకు ఇట్లా తెలిసే, సరే మాట్లాడిపిస్తాము ఎవరైనా ఉంటే, వాళ్ళు చుట్టాలు ఎవరైనా వచ్చింటే అన్నీ మేము తెలుసుకొని వస్తాం. మాకు పొద్దున్న ఇంకా చాలా బేజారు అయిపోయింది సార్ ఇట్లా అయిన దానికి. మేము ఈ లోకల్ వాళ్ళే, రాజన్న అని మా పేరు. అవును సార్, మధుసూదన్ చాలా మంచివాళ్ళు సార్. అవును, తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ అందరితో కూడా కలిసిపోయాడని చెప్పి దాదాపు 15 ఏళ్ళుగా కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఆయన ఇక్కడే ఉంటున్నారని చెప్పి మనం ఒకసారి చూస్తే ఆయన కారు కూడా ఇక్కడే పెట్టున్నారు. కారు మీద కూతురు కానీ కుమార్తె పేరు కూడా వేసుకొని ఉన్నారు. అయితే మధుసూదన్ రావు ఆయన పిల్లలు, భార్య బస్సులో ఉన్న సమయంలో ఉగ్రవాదులు వచ్చి వారి మీద అటాక్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. కర్ణాటకలో ఎవరైతే ముగ్గురు మృతి చెందారో వీరిని బాడీలను తీసుకురావడానికి కానీ, గాయపడిన వారిని కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన పర్యాటకులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు మంత్రుల బృందం అయితే వెళ్ళింది. మంత్రుల బృందం వెళ్ళి మధుసూదన్ రావు సతీమణితో సంప్రదించే సమయంలో అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది. బస్సులో ఉన్న సమయంలో ఆర్మీ డ్రెస్లోనే వచ్చిన ఉగ్రవాదులు తనను ఎంక్వైరీ చేయడం, ఏదైతే ఐడి కార్డులు కానీ వీటిని అడగడం కానీ, నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం, ప్రశ్నించడం జరిగిందని చెప్పి ప్రశ్నించే సమయంలో కూడా ఆయన ఐడి కార్డు చూపిస్తూ కూడా తను తొలుత హిందూ అన్నా కానీ అనుమానం వచ్చి తర్వాత ముస్లిం అని చెప్పడం జరిగింది. ముస్లిం అని చెప్పడం జరిగిన వెంటనే కూడా ఆయన వారు ప్రశ్నించడం, ఉగ్రవాదులు ఎవరైతే బస్సులో అతని దగ్గరికి వచ్చారో వారు ప్రశ్నించడం జరిగిందని చెప్పి అతను నిర్ధారించుకునేందుకు అతని బట్టలు విప్పి కూడా పరిశీలించి అతను అత్యంత కిరాతకంగా కూడా చంపివేశారని చెప్పి ఆయన భార్య పిల్లల ముందే ఎదుటే అత్యంత కిరాతకంగా చంపివేశారని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిన మంత్రుల బృందానికి చెప్పడం జరిగింది. అయితే ఆయన బాడీని చెన్నైకి తరలించి ఆ తర్వాత కావలికి కూడా తరలించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి కూడా కర్ణాటకకు సంబంధించిన మంత్రుల బృందం చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సునీల్ తల్సి, రిత్విక్, ఏపీ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.